హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్. టుడే మనము ఏఎల్పి 2024కి సంబంధించిన డౌట్ సెషన్ క్లాస్ 3 అండి. ఇది 24 జూలై నుంచి 31 జూలై వరకు అడిగిన డౌట్స్ స్టూడెంట్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేయబడుతుంది. మీకు కూడా ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఓకే, నేను ఇక్కడ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తాను. ఆ నెంబర్కి మీరు అడగవచ్చు డౌట్. సో 8074670636 అనే నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టి మీ డౌట్ అనేది మీరు కూడా క్లారిఫై చేసుకోండి. ఓకేనా? మాక్ టెస్ట్ చేసినప్పుడు చాలామందికి డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు వాళ్ళకి హెల్ప్ చేయరు. సో అలాంటి ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క డౌట్ని వీడియో ద్వారా మనం క్యాప్చర్ చేసి రికార్డ్ చేసి మీకు అందించడం జరుగుతుంది. ఓకే, ఈ సర్వీసెస్ అనేది మీరు ఉపయోగించుకోండి. ఓకే, ఫస్ట్ లెక్క ఇప్పుడు చూద్దాం. ఏంటండి ఫస్ట్ లెక్క అంటే? ఓకే, సూర్య రమ్య కంటే 3 రెట్లు వేగంగా పనిచేస్తాడు. ఓకేనా? సూర్య రమ్య కంటే 3 రెట్లు వేగంగా పనిచేస్తాడు అన్నాడు అనమాట. ఎప్పుడైనా సరే లెక్కను చదవగానే కొంత ఇన్ఫర్మేషన్ అనేది రాయాలి. మొత్తం లెక్క చదవాల్సిన పని లేదు. ఓకే ఓకే. సో ఇప్పుడు సూర్యని నేను ఎస్ అనేసి అనుకుంటున్నా. సూర్య ఇక్కడ సూర్య రమ్య కంటే ఆర్ కంటే మనకి 3 రెట్లు వేగంగా పనిచేస్తాడు. అంటే 3:1 అనమాట. ఇక్కడ 3:1. ఓకే, మరియు రమ్య తీసుకున్న రోజుల కంటే 40 రోజులు ముందుగానే ఒక పనిని పూర్తి చేయగలడు. ఓకేనా? సో వీళ్ళిద్దరి తాలూకు డిఫరెన్స్ ఎంత ఉందయ్యా అంటే, డిఫరెన్స్ మనకి ఎంత ఉంది అంటే మనకి ఇది 3x అనేసి అనుకోండి, ఇది 1x అనమాట. సో రెండాటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 2x అనేసి అనమాట. 2x = 40 days అనేసి అంటున్నాడు. అప్పుడు x = ఎంత అవుతుంది? x = 20 అవుతుంది అనమాట. x = 20 అవుతుంది. x = 20 అవుతుందండి. అలాంటప్పుడు 3x = ఎంత అవుతుంది? 3 × 20 ఇక్కడ 60 అవుతుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ x మనకు తెలిసింది కాబట్టి 20 అవుతుంది. అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని జస్ట్ అక్కడ చేసాం. చూద్దాం నెక్స్ట్ అనేది. అయితే వారు కలిసి ఆ పనిని పూర్తి చేయగల సమయాన్ని కనుగొనండి అన్నాడు అనమాట. సో సూర్య మరియు ఇక్కడ ఆర్ అంటే మనకి రమ్య. ఓకేనా? సూర్య రమ్య కలిపి ఎన్ని రోజుల్లో ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారు అని అడుగుతున్నాడు అనమాట. నాకు ఇప్పుడు సూర్య వాల్యూ ఆల్రెడీ తెలుసు, నాకు 60 ఇంటూ ఓకేనా, రమ్య వాల్యూ 20, ఈ రెండాట్లు కలపండి 80. ఓకేనా? సో 21 20, 24 80, 4 1 4 15 అనమాట. సో ఇద్దరు కలిసి ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అంటే 15 రోజుల్లో మనకి కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు తప్పనిసరిగా అది స్క్రీన్ షాట్ పెట్టి నాకు అడగండి, మళ్ళీ క్లారిఫై చేద్దామండి. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి. సో నెక్స్ట్ది 2500 అసలు మొత్తాన్ని చక్రవడ్డీతో 1 సంవత్సరానికి 4% వడ్డీ రేటుతో పెట్టుబడిగా పెడితే అర్ధ సంవత్సరానికి ఒకవేళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీని క్యాల్కులేట్ చేస్తే ఎంత వడ్డీ ఆర్జిస్తుంది అని అడిగాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఏమో మనకి ఎంత ఇచ్చాడంటే ప్రిన్సిపల్ = 2500 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. రేట్ ఆఫ్ పర్సంటేజ్ = 4% ఇచ్చాడు. ఓకేనా? అయితే అర్ధ సంవత్సరానికి ఓకేనా ఎంత ఆర్జిస్తుంది అని అడిగాడు అనమాట. అంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అనమాట, దాని మీనింగ్ అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే అర్ధ సంవత్సరాలు అన్నాడు కాబట్టి ఇయర్కి 2 అర్ధ సంవత్సరాలు ఉంటాయి. 2 1 2 2 అంటే ఒక అర్ధ సంవత్సరానికి 2% కట్టాలన్నమాట. సో 2500 ఇంటూ 2/100. ఓకేనా? 2 సున్నాలకి 2 సున్నాలకి పోయింది. 2 25 50. 50 మీద మనకి మళ్ళీ 2/100తో కట్టాలి 2%. 51 50, 52 100, 2కి 2కి పోయింది, ఇక్కడ 1 అనమాట. ఎప్పుడైనా సరే చక్రవడ్డీ ఇచ్చినప్పుడు మనం 2 years కాన్సెప్ట్ వస్తే అంటే 2 అర్ధ సంవత్సరాలు వచ్చినా ఓకేనా, 2 years కాన్సెప్ట్ అన్నా ఒకటే. అంటే 2 × 1 చేత ఇక్కడ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ 2 ఇంటూ ఇక్కడ 1 అనమాట. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. 2 × 50 100 + 1 × 1 1 అనమాట. అంటే ఇక్కడ 101 రూపాయి అనేది రావడం జరిగింది.
ఇది ఏంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ, ఇదేమో అసలు. ఈ రెండు కలిపితే ఎంత మొత్తము ఓకేనా, ఎంత మొత్తం అవుద్ది 2500 ప్లస్ 100 101 రూపాయి అంటే 2601 రూపాయి మొత్తాన్ని వాళ్ళు ఆర్జించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, చుట్టుకొలతలు 60 సెంటీమీటర్లు మరియు ఒక వికర్ణము 24 సెంటీమీటర్లు ఉన్న రాంబస్ వైశాల్యం ఎంత అని అడిగాడు అనమాట. సో ఒక రాంబస్ వైశాల్యము, ఒక రాంబస్ మనకి రఫ్గా గీసుకోండి. రాంబస్ వైశాల్యం అడిగేటప్పుడు సో మనకి రాంబస్కి 2 కర్ణాలు ఉంటాయి, కర్ణము 1 అండ్ కర్ణము 2 అనమాట. ఓకే, చుట్టుకొలత అంటే ఇది ఒక భుజము అని అనుకుంటే చుట్టుకొలతకి ఫార్ములా రాంబస్కి 4 × A అంటే 4 × A ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 60 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. సో నాకు ఒక భుజం ఎంత అవుతుందంటే 15 సెంటీమీటర్లు అనేది రావడం జరుగుతుంది అనమాట. అయితే నాకు ఒక భుజం వచ్చింది మరియు కర్ణమేమో 24 సెంటీమీటర్ ఇచ్చాడు. అంటే 24 అంటే ఇక్కడ 12 ఉంటుంది, ఇక్కడ 12 ఉంటుంది. ఒక భుజమేమో 15 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నాకు ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుంటున్నా. లంబకోణ త్రిభుజంలో దీనిని మనం కర్ణము అంటాం అనమాట. కర్ణము ఒక నీ భుజాన్ని ఎత్తు అంటాం అనమాట. ఇది బేస్ అనమాట. సో ఒక భుజము స్క్వేర్, ఒక కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక భుజము స్క్వేర్ ప్లస్ ఇంకొక భుజము స్క్వేర్ నాకు తెలియదు ఎక్స్ స్క్వేర్ అని అనుకోండి. 15 ఎంత అవుతుందంటే ఇక్కడ 225 అవుతుంది. 12 144 ప్లస్ ఎక్స్ స్క్వేరు. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225లో 144 తీసిస్తే 5లో 4 తీస్తే 1 అండ్ 12లో 4 తీస్తే 8 అనమాట. సో ఓవరాల్గా చూసినట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 9. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేసి అనుకుంటే ఎక్స్ విలువ నాకు 9 అయింది. ఇక్కడ 9 అంటే ఇక్కడ 9 అవుతుంది అనమాట. అవునా కదా? కర్ణం అన్ని ఇక్కడ మనం హాఫ్ ఆఫ్ ద కర్ణాన్ని తీసుకున్నాం ఇక్కడ. సో రాంబస్ వైశాల్యం ఎంత అడిగాడు అనమాట. రాంబస్ వైశాల్యానికి ఫార్ములా హాఫ్ ఇంటూ ఓకేనా D1 ఇంటూ D2. ఒక D1 ఆల్రెడీ మనకు 24 ఇచ్చాడు, ఇంకో D2 ఏమో 18, 2 1 2, 2 12 24. సో 12 96, 9 స్థాన 12 1 12, 1 21 అంటే 216 ఏరియా అడిగాడు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అనేది నాకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనము ఏది అడిగితే అది చేయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ లెక్క చూసినట్లయితే సంవత్సరానికి 6% సాధారణ వడ్డీ అంటే R ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడంటే 6% ఇచ్చాడు. సాధారణ వడ్డీకి 6.5 సంవత్సరాల్లో టైం ఎంత ఇచ్చాడంటే 6.5 ఇయర్స్ ఇచ్చాడు. టైం ఏమో 6.5 ఇయర్స్ ఇచ్చాడు. మొత్తం డబ్బు 834 రూపాయలు అవుతుంది. ఓకేనా, అంటే ఎంత అవుతుంది మొత్తం డబ్బు అంటే 834 రూపాయలు అయితే వాడు ఏమన్నాడు ప్రారంభంలో పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత అంటే అసలు ఎంత అని అడిగాడు అనమాట. అంటే ఏంటి మనకి అమౌంట్ ఇచ్చాడండి. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 834 రూపాయలు ఇచ్చాడనమాట. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వాడు ఇచ్చింది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైం, ఈ రెండు గుణించండి. 6 × 6.5, 6 5 30, 6 6 36. టోటల్గా చూసుకున్నట్లయితే నాకు 39%. సో ఇక్కడ వడ్డీ మాత్రమే నాకు ఎంత అయింది 6 5 30 అంటే 3 అనేసి అనుకోండి, 6 36 అంటే 39% వడ్డీ అయింది. అంటే ఏంటి ఎప్పుడైనా సరే ప్రిన్సిపల్ 100% ఉంటుంది. అంటే 100 ప్లస్ వడ్డీ 39 అంటే 834 అనేది 139% అయితే నాకు ఎంత కావాలంటే 100% ఎంత అనేది కావాలన్నమాట. ఓకే, ఇది నాకు క్వశ్చన్ మార్క్. సో ఎప్పుడైనా సరే వాల్యూస్ తెలియాలంటే ఇదేమో పైన రాయండి, ఇదేమో కింద రాయండి. సో ఇక్కడ 100/139 ఇంటూ 834 అనమాట. సో 139 1ల 139 6ల అంటే ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 600 రూపాయలు ఇనిషియల్గా మనకి పెట్టుబడి అనేది పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎంత అవుద్ది ఆన్సరు 600 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ అండి. ఏ మరియు బి పైపులు వరుసగా 12 గంటలు మరియు 18 గంటల్లో ట్యాంకుని నింపగలవు అన్నాడండి. అంటే ఏంటి దాని మీనింగ్ అంటే ఏ అనేది ప్లస్తో ఉంది, అవునా కదా? ఏ అనేది 12 గంటల్లో నింపగలదు అండ్ బి అనేది నింపగలదు అంటే ప్లస్ సింబల్ వేసుకోండి. అండ్ 18 గంటల్లో ఇంకొక ట్యాంక్ అనేది నింపగలదు. ఓకేనా, అయితే సి పైపు ఓకేనా 8 గంటల్లో పూర్తి ట్యాంక్ని ఖాళీ చేయగలదు అంటే మైనస్ వేసుకోండి, 8 గంటల్లో ఖాళీ చేయగలదు అనమాట. రైట్, అయితే ఏ మరియు బి
4.5 గంటలు 4.5 గంటలు పనిచేసినట్లయితే తెరవబడినట్లయితే ఆపై మూసివేయబడ్డాయి. సి మాత్రమే ట్యాంకును ఎన్ని గంటల్లో ఖాళీ చేస్తుందని అడిగాడు అనమాట. ఇలాంటప్పుడు మనం ఎల్సిఎం బేస్డ్ కట్టాలండి. ఎప్పుడైనా సరే ఒకటే పద్ధతి ఫాలో అవ్వండి. మీరు కూడా ఎగ్జామ్లో అదే ఇంప్లిమెంట్ చేయండి. 12కి 18కి 8కి కాసాగా మనకి 12 6 72, 18 4 72, 8 9 72 అంటే 72 యూనిట్స్ అనేది నాకు ఎల్సిఎం అయిందండి. ఓకేనా, 72 యూనిట్స్ అనేది ఎల్సిఎం అయింది. 12 6 72, 18 4 72, 8 9 72. ఓకేనా, దీనికి మైనస్ పెట్టాలి, ఈ రెండాటికి ప్లస్ పెట్టాలి, ఎందుకంటే అవి నింపితే సి అనేది మైనస్ చేస్తుంది. ఇప్పుడు లెక్కలోకి వచ్చినట్లయితే మనకి ఏ అండ్ బి కలిసి 4.5 గంటలు వాళ్ళు వర్క్ చేశారని అన్నాడు అనమాట. అంటే 6 + 4 10, అంటే 10 ఎఫిషియన్సీ ఇంటూ 4.5 గంటలు పనిచేశారు, అంటే 45 యూనిట్స్ అనేది వాళ్ళు నింపడం జరిగింది. రైట్, ఆపై మూసివేయబడ్డాయి, ఆ రెండు క్లోజ్ చేశారు, సి వర్కౌట్ చేయడం జరిగింది అనమాట. అయితే సి మాత్రమే ఆ ట్యాంకులో ఉన్న ఖాళీని ఎంత చేస్తుందంటే మనకి 45/C తాలూకు ఎఫిషియన్సీ ఏదైతే నువ్వు ఫిల్ చేసావో దాన్నే ఖాళీ చేయాలి. అంటే 9 ఉంది ఎఫిషియన్సీ, 9 1 9 5. సి ఒకటి ఏం చేస్తుందంటే 5 గంటల్లో మనకి మొత్తాన్ని ఖాళీ చేసి పడేస్తుంది అనమాట. సో నీకు అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఇస్ ద 4లో మనకి ఉండడం జరిగింది. మనకి 5 అవర్స్లో ఖాళీ చేస్తుందండి. ఒక నిర్దిష్ట వస్తువు యొక్క తయారీదారుడు అతను తయారు చేసిన మొత్తం అవుట్పుట్లో ఒక్కొక్క వస్తువు ధర 80 రూపాయల చొప్పున విక్రయించవచ్చు అనమాట. అంటే ఒక వస్తువుని ఎస్పీ అంటే సెల్లింగ్ ప్రైస్ 80 రూపాయలకు అమ్ముతాడు. ఓకేనా, ప్రతి వస్తువును ఉత్పత్తి చేయడానికి అవసరమైన మరియు పదార్థాలు మరియు కార్మికుల ధర కలిపి వాళ్ళ ధర ఏమో 60 రూపీస్కి సెట్ చేయడం జరిగిందండి. వాళ్ళ ధర ఏమో అంటే అమ్మే ప్రైస్ అనమాట. సారీ, ఇది కూడా వన్ ఆఫ్ ది ఎస్పీఐ అవ్వచ్చు. అంటే వాళ్ళు ఎస్పీఐ ఇది కూడా అంటే అమ్మే ధర, ఇది అమ్మే ధర 60 రూపాయలు. ఓకే, ఓవరాల్గా తయారు చేసి అమ్మడానికి 60 రూపాయలు అనమాట. వాడు అమ్ముకునేదేమో 80 రూపాయలకు అమ్ముకుంటాడు. ఓకేనా, సో ప్లాంట్ నిర్వహించడానికి వారానికి అదనంగా 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నమాట. అదనంగా 5,000 రూపాయలు ఖర్చు అవుతుందట. ఓకే, బాగానే ఉంది. అయితే వారానికి అంటే 7 రోజులకి కనీసం 15,000 లాభం పొందడానికి అతను ఎన్ని యూనిట్లు ఉత్పత్తి చేసి విక్రయించాలన్నాడు అనమాట. సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆయనకి మనకి ఇక్కడ 80 రూపాయలకి అమ్ముతున్నాడు అనమాట. సో 80 రూపాయలకి అమ్ముతున్నాడు, మరియు ఇక్కడేమో ఆయన ఖర్చు ఏమో 60 రూపాయలు అవుతుంది అనమాట అమ్మినప్పుడు. ఓకేనా, అంటే 20 రూపాయలు లాభం పొందుతున్నాడు అనమాట. ఆ 20 రూపాయలను తీసుకొని మనం ఏం చేయాలంటే దీని తాలూకా డిఫరెన్స్ని మనం తీసుకొని ఆ 20 రూపాయలు తీసుకొని బై ఆప్షన్ మనం ఏదైతే మనకు మ్యాచ్ అవుతుందో 20,000కి, ఎందుకంటే మనకి ఇక్కడ 5,000 మరియు 15,000, ఆయనకి 5,000 ఖర్చు అవుతుంది మరియు 15,000, అంటే 20,000 ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో అదే మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా సరే గుర్తుంచుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆప్షన్ డి నుంచి చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు 1150 ఇంటూ 20, 1150 ఇంటూ 20 ఎంత అవుతుంది? ఇక్కడ 0 1 2 115, 2 5 10, ఓకే 23,000 అనమాట. సో 23,000 అనేది మ్యాచ్ అవుతుందా? అవ్వట్లేదు. నెక్స్ట్ 1050 చూద్దామండి. 1050 ఇంటూ 20, సో ఎంత అవుద్ది? 21,000 అవుద్ది, అవునా కదా? నెక్స్ట్ 1000 ఇంటూ 20, సో 20,000 అవుతుంది ఇక్కడ. సో నాకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏ ఆప్షన్ నాకు 20,000 చూపిస్తుంది? ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 ఇస్ ద నాకు చూపించడం జరుగుతుంది అన్నమాట. అయితే మనకి ఎలా అంటే మరి ఈ దీంతో యూనిట్స్ ఎన్ని అమ్మాలంటే మనకి 1000 యూనిట్స్ అమ్మాలి. 1000 యూనిట్స్ అమ్మితే మనకి ఏమవుతుందంటే మనకి ఈ లాభానికి సరిపోతుంది అనమాట. 15,000 ప్లస్ 5,000, 20,000 లాభానికి అనేది సరిపోతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ బేస్డ్లో వెళ్ళాలి. సో అప్పుగా తీసుకున్న 9,350 మొత్తం 2 సమాన వాయిదాల్లో చెల్లించబడుతుంది అని అనమాట. సో వాళ్ళు ఎంత అండి టోటల్గా చెల్లించవలసిన అమౌంట్? టోటల్ అమౌంట్ ఏమో 9,350 రూపాయలు చెల్లించాలి. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అయ్యా అంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ = 20%. జాగ్రత్తగా చూడండి, 20% మనం భిన్నంలో రాసుకుంటే 1/5 అండి. అంటే 5 ఉన్నదల్లా ఇక్కడ 6 అవుతుందన్నమాట, అవునా కదా? సో అయితే ప్రతి వాయిదా విలువ ఎంత సుమారుగా చెప్పండి అని అన్నాడు అప్రాక్సిమేట్గా. సో ఇలాంటప్పుడు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే
దీని తాలూకా స్క్వేరు 25 నెక్స్ట్ ఇయర్కి, దీని తాలూకా స్క్వేరు 36. ఓకేనా, లాస్ట్లో ఏదైతే స్క్వేర్ అవుతుందో అది ఎన్నిసార్లు అయితే గుణిస్తున్నావో దీన్ని కూడా అన్నిసార్లు గుణించు. సో గుణించి యాడ్ చేయి, 5 6 30 ప్లస్ 25 55, ఇది 72 అవుతుంది అనమాట. అవునా కాదా? సో ఇప్పుడు నాకు చూసుకున్నట్లయితే 55 పార్ట్లేమో 9350 అయితే 55 పార్ట్లేమో నాకు 55 పార్ట్లు ఈజ్ ఈక్వల్ టు 9350 అయితే నాకు 72లో సగం, ఎందుకంటే 2 వాయిదాలు కట్టాలి అంటే 36 అనమాట. సో 36 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాను అనమాట. సో నీకు తెలియకపోతే దీన్ని పైన రాయు, దీని కింద రాయి అనమాట. సో 36/55 ఇంటూ 9350 అనమాట. సో 11 5 55, 11 8 88, 11 5 55, 5 1 5 170. సో ఇక్కడ 36 × 17, 36 × 17 రఫ్ చేసుకోండి, ఒకళ్ళు డైరెక్ట్గా రాకపోతే 36 × 17. సో 7 6 42, 4 7 3 24, 27 అంటే ఇక్కడ 36 వస్తుంది. అండ్ ఇక్కడ 2 13 అండ్ 6320 అనేది రావడం జరిగిందనమాట. 6320 రూపాయలు కరెక్టేనా? సో 2 7 6 13 1 6 6320 రూపాయలు అనేది ఒక వాయిదాకి చెల్లించవలసిన మొత్తం అండి, ఒక వాయిదాకి చెల్లించవలసిన మొత్తం రూపీస్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్. సో దేర్ ఆర్ 50 పైసా కాయిన్స్, ఓకేనా, 25, ఓకేనా, 50 పైసా కాయిన్స్, ఓకే. నెక్స్ట్ 25 పైసా కాయిన్స్ మరియు 1 రూపాయి కాయిన్స్ అనేవి ఉండడం జరిగింది. దీన్ని మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో డినామినేషన్స్ అంటామండి, డినామినేషన్స్ అనమాట. ఓకేనా, ఇన్ ఏ బ్యాగ్ అండ్ ద రేషియో ఈజ్ 5:8:1 అనమాట. ఎప్పుడైనా సరే ఇస్తే మనం రూపీస్లోనే మార్చుకోండి, లేదంటే పైసల్లోనే మార్చుకోండి. నేను రూపీస్లో మార్చుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఎలాంటి రూపీస్లో మార్చుకున్నాం అంటే మనకి 5 ఇక్కడ రేషియో చూడండి, దీని రూపీస్లో మారిస్తే ఇది 2 రూపీస్ అవుతుంది, ఇది 4 రూపీస్ అంటే దాని మీనింగు 4 టైమ్స్ 4 కాయిన్స్ వస్తాయి అనమాట దీనికి. ఓకేనా, 25 1 రూపీ అవ్వాలంటే 4 కాయిన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇది 1 రూపీ 1 ఆర్ అని రాయండి. సో దీని రేషియో ఎంత ఇచ్చాడంటే 5:8:1 అనమాట. అంటే ఎలా రాసుకోవచ్చు అంటే 5/2, ఇక్కడ 8/4, ఓకేనా, 1/1 అనమాట. సో ఈక్వలైజ్ చేసుకున్నట్లయితే మనకు కాసాగు 4 అవుతుంది. ఓకేనా, 2 రెళ్ళ 4, 5 రెళ్ళ 10 అనమాట. 4కు 4 పోతే ఇక్కడ 8 మిగులుతుంది, ఇక్కడ 4 ఉంటుంది అనమాట. ఈ 4 కొట్టేయండి, ఇప్పుడు ఈక్వల్ అయ్యాయి కాబట్టి 2 5 10, 2 4 8, 2 రెళ్ళ. అంటే ఓవరాల్గా చూసినట్లయితే 5:4:2 అనమాట. అంటే ఇప్పుడు లెక్కలోకి రండి. సో ఇఫ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద కాయిన్స్ ఈజ్ 55 రూపీస్ అనమాట. అంటే 5 + 4 9, 9 + 2 11 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 55 రూపీస్ అయితే వాడు ఏమడిగాడు, హౌ మెనీ 25 పైసా కాయిన్స్ ఎన్ని అని అడిగాడు అనమాట. 25 తాలూకుది రేషియో అది మనకి 4 ఉందన్నమాట. సో 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత కట్టాలన్నమాట. సో 11 1 11, 11 5 57, 4 5 20 అనమాట. సో 20 అనేది ఇక్కడ ఆన్సర్ అనేది అవ్వదండి, 20 అనేది ఆన్సర్ అవ్వదు. 20 అనేది మనకి, ఓకేనా, 20 అనేది రూపీస్ కదా. సో ఈ రూపీస్ని మనకి ఇక్కడ ఎన్ని శాతం మనం ఇక్కడ భాగించాము, ఇక్కడ గుణించామంటే 4 చేత, అంటే 20 × 4 కాయిన్స్ ఉంటాయి అనమాట. 20 రూపాయలు, 1 రూపాయికి పావలా అనేవి 25 పైసా అనేవి 4 ఉంటాయి కాబట్టి 20 × 4 80 అనమాట. 80 కాయిన్స్ అనేవి మనకి 25 రూపీస్ కాయిన్స్, 25 పైసా కాయిన్స్ అనేవి 80 కాయిన్స్ అనేవి ఉంటాయండి. మనకి ఆప్షను మనకి 2లో ఇవ్వడం జరిగింది అనమాట. ఆప్షను 2లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ అండి, ట్రైన్ ఏ పాసెస్ అండ్ ఎలక్ట్రికల్ పోల్ ఇన్ 15 సెకండ్స్ అనమాట. ఓకేనా, ఒక ట్రైన్ అనేది ఎలక్ట్రికల్ పోల్ని మనకి 15 సెకండ్స్లో దాటింది. రైట్. మూవింగ్ అట్ ఏ 60 km/h, అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 60 km/h ఇచ్చాడండి. ఓకేనా, 60 km/h అనేది ఇవ్వడం జరిగిందనమాట. రైట్. అయితే ఇట్ క్రాసెస్ ఏ ట్రైన్ బి, ఇది ట్రైన్ ఏ గురించి చెప్పాడండి ఇది ఇన్ఫర్మేషను. ఇట్ క్రాసెస్ ఏ ట్రైన్ బి మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, అంటే మనకి ఈ డైరెక్షన్లో మనకి ట్రైన్ బి వస్తుంది, ట్రైన్ ఏ అనేది ఈ డైరెక్షన్లో వెళ్ళడం జరుగుతుంది అనమాట. అయితే దాని తాలూకు స్పీడ్ ఎంత ఇచ్చాడంటే స్పీడ్ 2, అంటే ట్రైన్ 2 తాలూకు అనమాట. మనకి 48 km/h ఇచ్చాడు, 48 km/h. టైం ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత ఇచ్చాడంటే 19 సెకండ్స్ ఇచ్చాడండి, 19 సెకండ్స్ అనమాట. అయితే వాట్ ఈస్ ద లెంత్ ఇన్ మీటర్స్ ఆఫ్ ద ట్రైన్ బి అని అడిగాడు అనమాట.
సో అలాంటప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి ఎప్పుడైనా సరే కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి. ఏదైనా ఒక ట్రైన్ అనేది మనకి ఒక సొరంగాన్ని కానీ ఒక టన్నల్ని కానీ నెక్స్ట్ ఒక ప్లాట్ఫామ్ని కానీ దాటింది అనేటప్పుడు ట్రైన్ తాలూకు డిస్టెన్స్తో పాటు ఆ దాటిన ప్లాట్ఫాము లేదా సొరంగము దాని తాలూకు డిస్టెన్స్ కూడా మనము కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మనకు ఒక ట్రైన్ అనేది ఒక పోలుని కానీ ఒక మనిషిని కానీ ఒక జెండాని కానీ దాటింది అని చెప్పేటప్పుడు మనం ఏం చేయాలంటే ట్రైన్ తాలూకు డిస్టెన్స్ని మనం డిస్టెన్స్గా తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి అదేమన్నాడంటే ఒక ఎలక్ట్రికల్ పోల్ని దాటింది అన్నాడు కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు నేను స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఏమో km/hలో ఉంది, టైం ఏమో సెకండ్స్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మీటర్ పర్ సెకండ్స్లో మార్చేస్తాను. 60 km/hని మీటర్ పర్ సెకండ్స్లో మార్చాలంటే 5/18 చేత మల్టిప్లై చేయాలా, ఇంటూ టైము 15 సెకండ్స్ అనమాట. సో 6 3 18, 6 6 10 60 అనమాట. 3 1 3 5 అనమాట. సో 10 × 50, 50 × 5 500 అనమాట. అంటే ఇక్కడ ట్రైన్ తాలూకు డిస్టెన్స్ ట్రైన్ ఏ తాలూకు డిస్టెన్స్ ఎంత అంటే డిస్టెన్స్ ఆఫ్ ట్రైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 500 మీటర్లు ఇచ్చాడు. ఈ 500 మీటర్లు ఉపయోగిద్దాం అక్కడ. ఓకేనా. ఇప్పుడు నాకు ఆ ట్రైన్ తాలూకా డీటెయిల్స్ తీసుకొని మనకి రిలేటివ్ స్పీడ్ ఏవైనా సరే 2 ట్రైన్లు సేమ్ డైరెక్షన్లో వస్తాయి అనేటప్పుడు స్పీడ్స్ని మనం కలపాలి. ఏదైనా సరే 2 ట్రైన్లు సేమ్ డైరెక్షన్లో వెళ్తాయి అనేటప్పుడు మైనస్ చేయాలి అనే పాయింట్ గుర్తుంచుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి మైనస్ ఇక్కడ అవ్వదు, ఒకటేమో ఆపోజిట్ ఒకటి వచ్చింది కాబట్టి ప్లస్ అవుతుంది. అంటే రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది, 60 + 48 అంటే 108 km/h ఉన్నది. దీన్ని నేను 5/18 చేత మీటర్ పర్ సెకండ్స్లో మారుస్తున్నా. 18 అంటే 30 మీటర్ పర్ సెకండ్ వచ్చిందనమాట. సో నాకు స్పీడ్ తెలిసింది అండ్ మనకి టైం తెలిసింది. ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ ట్రైన్ బి ఈజ్ ఈక్వల్ టు ఓకేనా స్పీడ్ ఇంటూ టైము. స్పీడ్ ఏమో 30, టైం ఏమో 19 అనమాట. సో 30 × 19 ఎంత అవుతుంది, 570 అనమాట. 570 ఓకే 570 అయిందండి. ఇక్కడ బాగానే ఉంది. అయితే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ బి అని అడిగాడండి. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ బి అని అడిగాడు అనమాట. లేదంటే మనకి దీన్ని కూడా సెపరేట్గా ఈ ట్రైన్ డిస్టెన్స్తో కట్టేద్దాం అంటే దీన్ని మళ్ళీ రిలేటివ్ స్పీడ్ కట్టద్దు. సో ఇప్పుడు నాకు ట్రైన్ బి తాలూకా స్పీడ్ కావాలి. స్పీడ్ ఏమో 48 ఒకనా ఇంటూ 5/18 ఒకనా ఇంటూ 19 ఇక్కడ ఓకేనా. 19 కరెక్టేనా? కరెక్ట్. సో 6 3 18, 6 8 48. 3 చేత పోవట్లేదు ఇక్కడ, 3 చేత పోవట్లేదు. సో ఇక్కడ ఏమైనా తప్పు చేసామా? 6 3 18, 6 10 60, 3 1 3, 3 5 15, 5 5 25 అండి. ఇక్కడ 250 వస్తుంది. ఇది కరెక్ట్గానే చేస్తాను నేను. ఓకేనా. ఇక్కడ రిలేటివ్ స్పీడ్ తీసుకునే చేయాలి. ఓకేనా. రిలేటివ్ స్పీడ్ మాత్రమే వస్తుంది. రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా 60 + 48 అంటే 108 ఇంటూ 5/18 అనమాట. 5/18, 18 18. సో 6 5 30 మీటర్ పర్ సెకండ్ అనేది వస్తుంది. సో నాకు ఇక్కడ ఇది చూడండి, 5 × 5 25, 25 × 10 250 అండి ఇది. ఓకేనా. ఇది 250 అండి ఇది. ట్రైన్ డిస్టెన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 250 మీటర్లు అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే నాకు డిస్టెన్స్ ఆఫ్ ట్రైన్ బి అంటే ట్రైన్ లెంత్, స్పీడ్ ఏమో 30 × 19. 3 19 ఎంత, 3 19 57 అండి. అంటే 570 మీటర్లు వచ్చింది. సో ఇది నాకు ట్రైన్ బి తాలూకా లెంత్ కాదు. ఆ లెంత్లోంచి ఈ లెంత్ తీసివేయండి. సో నీకు అప్పుడు ఏమవుతుందంటే 570 మైనస్ 250 అనమాట. ఈజ్ ఈక్వల్ టు 0 0 0, 7 5 2 3. అంటే ట్రైన్ బి తాలూకా డిస్టెన్స్ ఎంత అయ్యా అంటే 320 మీటర్లు అండి. 320 మీటర్లుగా మనము చెప్పడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి. ఎన్ ఎంప్లాయీ స్పెండ్స్ 75% ఆఫ్ హిజ్ ఇన్కమ్ అని అన్నాడు అనమాట. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ఓకేనా. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ఎంతైతే అవుతుందో మరియు సేవింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది ఫార్ములా మనకి. అయితే ఎప్పుడైనా సరే ఇన్కమ్ అనేది ఎవరికైనా సరే మంత్లీ కానీ 100% ఉంటుంది. వాడు ఎక్స్పెండిచర్ అంటే 75% అన్నాడు.
అంటే సేవింగ్స్ ఆటోమేటిక్గా 25% అనేది అవ్వడం జరుగుతుంది. వైల్ ఈజ్ స్పెండింగ్ ఈజ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్ బై 125%. 100 ఉన్నదల్లా 25% పెరిగి 125% అయ్యింది. వైల్ ఈ స్పెండింగ్ రైజెస్ బై 10%. అంటే 75లో 10% అంటే 7.5 అంటే 82.5 అనమాట. 82.5 ప్లస్ ఇది ఎంత పెరిగిందో తెలియదు కాబట్టి 125లోంచి ఏం చేయాలంటే ఈ 82.5ని తీసివేయాలి. అప్పుడే కదా మనకు సేవింగ్స్ వస్తాయి. సో ఇక్కడ 4లో 2 తీస్తే 2, 11లో 8 తీస్తే 3, 11లో 8 తీస్తే 3 అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవరాల్గా నాకు 4లో 2 తీస్తే 4, ఇక్కడ 12లో 8 తీస్తే 4 అండి. అంటే 42.5 అండి. 42.5 అనమాట. 42.5 రావడం జరిగింది. ఓకే, బాగానే ఉంది. ద పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ సేవింగ్స్ అని అడిగాడు అనమాట. సేవింగ్స్లో ఇంక్రీజ్ ఎంత అని అడిగాడు. సేవింగ్స్ ఏమో ఇక్కడేమో 42.5 ఉంది, ఇక్కడేమో 25 ఉంది అనమాట. సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకున్నట్లయితే 42.5లోంచి 25ని తీసివేయండి. సో ఇక్కడ 0.5, 12లో 7 తీస్తే 7, 3లో 2 తీస్తే 17. సో 17.5% బై ఎంతలో పెరిగింది మనకి 25%లో పెరిగింది ఇంటూ 100 అనమాట. అవునా కాదా? 25 ఒకట్లా 25 4లా. సో 4 17 68, 4 5 20 అంటే మనకి 70% అనేది పెరగడం జరిగింది అనమాట. సేవింగ్స్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందంటే 70% అనేది ఆప్షన్ 3 ఇస్ ద మనకి రైట్ ఆన్సర్ అండి. 70% ఇంక్రీజ్ అయిందండి. ఓకేనా? సో ద మినిట్ హ్యాండ్ పాయింట్స్ టు ద సౌత్ డైరెక్షన్. మినిట్ హ్యాండ్ అనేది సౌత్ డైరెక్షన్కి మనకు చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి. ఓకేనా? సౌత్ డైరెక్షన్ చూపిస్తుంది. వెన్ ద టైమ్ ఈజ్ 7:45 అండి. అది ఏఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, పక్కన పెట్టండి. 7:45 అయినప్పుడు మనకి ఇది మినిట్ హ్యాండ్ అవుతుంది. మనకి ఇది మినిట్ హ్యాండ్ అవుతుంది. ఓకేనా? మినిట్ హ్యాండ్ అనమాట. మినిట్ హ్యాండ్ ఇదేమో అవర్ హ్యాండ్ అనమాట. ఓకేనా? అవర్ హ్యాండ్. ఇప్పుడు అన్నాడు మినిట్ హ్యాండ్ ఏమో మనకి సౌత్ డైరెక్షన్ చూపిస్తుంది. అంటే ఇది సౌత్ అనమాట. ఓకే, ఇది సౌత్ అనేటప్పుడు దీనికి ఆపోజిట్లో ఏముంటుందంటే నార్త్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ నార్త్ అంటే మనకి ఈస్ట్ ఎక్కడ ఉంటుందంటే ఇటువైపు ఈస్ట్ ఉంటుంది, ఇటువైపు ఈస్ట్ ఉంటుంది, మనకి ఇటువైపు వెస్ట్ ఉంటుంది అనమాట. అవునా కాదా? రైట్. ఇన్ వాట్ డైరెక్షన్ విల్ ద అవర్ హ్యాండ్ పాయింట్స్ అట్ 2:30 అనమాట. 2:30 అయినప్పుడు అవర్ హ్యాండ్ ఏమో ఇక్కడ ఉందండి. చూడండి, అవర్ హ్యాండ్ సేమ్ డైరెక్షన్స్ ఇక్కడ ఉంటాయండి. సేమ్ ఇవే డైరెక్షన్స్ ఉంటాయి, మారవు డైరెక్షన్స్. సౌత్, వెస్ట్, నార్త్ అండ్ ఈస్ట్ అనమాట. సో ఇక్కడ అవర్ హ్యాండ్ అనేది నాకు అడిగాడు కాబట్టి అవర్ హ్యాండ్ డైరెక్షన్ ఏంటంటే అని అడిగాడు. అంటే వెస్ట్ నార్త్ లేదా నార్త్ వెస్ట్ అనమాట. సో అవర్ హ్యాండ్ డైరెక్షన్ అడిగాడు కాబట్టి మనకి నార్త్ వెస్ట్ ఎక్కడైతే మీకు ఆప్షన్లో ఉంటుందో అదే మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. నార్త్ వెస్ట్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అండ్ ab ఈజ్ ఈక్వల్ టు -6 అయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a³ ప్లస్ b³ అన్నాడండి. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాల్యూ పుట్ మెథడ్తో చేయవలసి ఉంటుంది అనమాట. వాల్యూ పుట్ మెథడ్ అనమాట. సో ఇప్పుడు నేను చూసుకున్నట్లయితే నాకు a ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటున్నా, b ఈజ్ ఈక్వల్ టు ఓకేనా, b ఈజ్ ఈక్వల్ టు నేను -2 తీసుకుంటా. అవునా కదా? 3లోంచి 2 తీసేస్తే నాకు అంటే 2 కలిపితే మనకి ఎంత అవుతుందంటే 1 అవుతుంది. మరి ఈ 2 గుణిస్తే నాకు -6 రావాలి కాబట్టి 3 2 6 ఈ విధంగా -6 కూడా నాకు సాటిస్ఫై అవ్వాలి కాబట్టి వాల్యూస్ ఆ విధంగా తీసుకోవాలి. సో నాకు డైరెక్ట్గా లెక్కలోకి వస్తే a³ అంటే ఇక్కడ 3³ ప్లస్ b³ అంటే -2³ 3³ ఏమో మనకి 27 మైనస్ ఇక్కడ 8 అనమాట. 27లో 8 తీసిస్తే 19 అనేది నాకు రైట్ ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? వాల్యూ పుట్ మెథడ్లో కూడా చేయవచ్చు, నార్మల్గా కూడా ప్రొసీజర్ వైజ్ కూడా చేయవచ్చు అండి. ఓకేనా? ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్ ఈజ్ 15 అనమాట. ఓకే, 2 డిజిట్ నెంబర్ అన్నాడు కాబట్టి నేను ఏదో ఒక నెంబర్ తీసుకుంటున్నా. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మనకి 15 అనమాట. ఓకేనా? అయితే ద నెంబర్ అప్టైన్డ్ ఈజ్ ఇంటర్చేంజింగ్. ఏదైతే ఒక నెంబర్ వచ్చిందో దాన్ని ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఓకేనా ఎక్సీడ్స్ ద గివెన్ నెంబర్ బై 9 అనమాట. ఓకేనా? వాడు ఏమన్నాడు? సో ద 2 డిజిట్ నెంబర్ ఏమో 59 అనుకున్నా. అయితే ద నెంబర్ ఈజ్ అప్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్. ఓకేనా? ఎప్పుడైనా ఒక నెంబర్ని మనం ఏ విధంగా తీసుకుంటాం అంటే 10x ప్లస్ 10y ప్లస్ x అండి. 10y ప్లస్ x అనమాట. 10y ప్లస్ x అనేసి ఒక నెంబర్ తీసుకున్నా. అయితే ఆ నెంబర్లో మనకి ఇంటర్చేంజ్ చేస్తే డిజిట్స్ని ఓకేనా ఇంటర్చేంజ్ చేస్తే అవి ఎక్సీడ్స్ ద 9 అనమాట. అంటే దీని డిఫరెన్స్ ఏమో మనకి 9 ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఏంటండి 10y ప్లస్ x ఓకేనా మైనస్ ఓకేనా 10x మైనస్ y
ఈజ్ ఈక్వల్ టు 9 అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో అది దాని మీనింగ్. సో ఇప్పుడు 10y యాజ్ ఇట్ ఈస్గా రాయండి, ప్లస్ ఎక్స్ మైనస్ 10x ఓకేనా ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 9 అనమాట. సో ఇక్కడ కామన్గా తీసుకున్నట్లయితే మనకి ఓకేనా 10y 10x పక్కన పెట్టండి, 10y మైనస్ 10x ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 9 అనమాట. ఇక్కడ గమనించండి, రెండు నెంబర్స్ తాలకు విలువ ఆల్రెడీ 15 అని నాకు తెలుసు. ఇక్కడ 10 కామన్గా ఉంది, 10 కామన్ తీయండి. సో y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 15 ఈజ్ ఈక్వల్ టు 9 అనమాట. సో y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే మనకి ఇప్పుడు ప్లస్ 15 అవతలపై పంపిస్తే మనకి ఇక్కడ నేను డైరెక్ట్ ఇక్కడ చేస్తాను చూడండి, 10y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, లేకపోతే మనం ఒక పని చేయొచ్చు, ఎంత అవసరం లేదు ఇదంతా ఇది చేయడం. సో మనకి ఇక్కడే మనం ఏం చేద్దాం అంటే 10y నుంచి ఒక ప్లస్ వై కల్పిస్తే మనకి 11y అయింది, మైనస్ ఇక్కడ మైనస్ 9x అయింది, అవునా కాదా? 9x అయిందా లేదా? సారీ ఇక్కడ ప్లస్ వేయాలి, మైనస్ ఎందుకు వేసాను, ప్లస్ వేయాలండి ఇక్కడ. సో ప్లస్ అంటే ఇక్కడ కూడా మైనస్ వస్తుంది, అవునా కదా? ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. సో 10 నుంచి మనం తీసిస్తే 11y కాదండి 9y అవుతుంది అనమాట. ఓకేనా, 9y మైనస్ 9x ఈజ్ ఈక్వల్ టు 9. ఓకేనా, ఇక్కడ 9 కామన్గా తీస్తే నాకు y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9, 9కి పోయింది అంటే y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతాయి అంటే 1 అనమాట. ఆల్రెడీ నాకు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 15 ఉంది, y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్కి పోయింది, ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 16, y ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట. సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 అవుద్ది. సో ఒక నెంబరు దాన్ని 78 అని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 78 దాన్ని రివర్స్ చేయండి, దాని నెంబర్ ఈజ్ అని అడిగాడు అనమాట. సో నెంబర్ ఏమో మనకి 87 అవుద్ది రివర్స్ అయినప్పుడు. సో ఇందులోంచి తీసేస్తే 9 అనేది సాటిస్ఫై అయింది కాబట్టి నా నెంబర్ 78 అండి. ఓకేనా, నా నెంబరు 78 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, ద నెంబర్ ఈజ్ 78 అండి. నెక్స్ట్ లెక్క, టు డ్రా ఏ పేర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ విచ్ ఆర్ ఇన్క్లైన్డ్ టు ఈచ్ అదర్ అనమాట. ఒక సర్కిల్ గీయండి. ఓకేనా, ఈ టాంజెంట్స్ని ఎక్కడి నుంచి ఒకటి టచ్ అవుతుంది సర్కిల్కి, ఎక్కడి నుంచి ఒకటి టచ్ అవుతుంది అనమాట. సో ఇది టాంజెంట్ 1 అండి, ఇదేమో టాంజెంట్ 2 అనమాట. సర్కిల్కి ఇక్కడ రేడియస్ ఉంటుంది, ఈ రెండు ఒక దగ్గరే ఖండించుకునే అని అన్నాడు అనమాట. అయితే అక్కడ ఎంత యాంగిల్ అని అంటే 75 డిగ్రీలు అనేసి చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు డ్రా టాంజెంట్స్ అట్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద 2 sides ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్, ద యాంగిల్ ఆఫ్ ద బిట్వీన్ హూమ్. ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట, ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. సో ఎప్పుడైనా సరే ఎదురెదురు కోణాలు మనకి 180 డిగ్రీలు అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ 75 డిగ్రీస్ అనేది ఉన్నది, మనకి ఇక్కడ ఎంత అవుతుందంటే 180లో 75 తీసిస్తే నాకు ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత అవుతుందంటే 105 డిగ్రీస్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా, 105 అండి, 105 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ కాట్ ఫర్ 4θ మరియు కాట్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు. అయితే కొసెకిన్ స్క్వేర్ 4θ మైనస్ కొసెకిన్ స్క్వేర్ θ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. దీని ప్రకారంగా మనం చేయాలి అంటే మనము ఓకే మనకు వాల్యూస్ అనేది తెలియాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ మనకి చూసినట్లయితే మనకి ట్రిగ్నోమెట్రిక్ మనకి ఐడెంటిటీ చూసుకున్నట్లయితే అందులో ఒక ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ కొసెకిన్ స్క్వేర్ θ మైనస్ కాట్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఓకేనా, నాకు ఇక్కడ కొసెకిన్ స్క్వేర్ కావాలి కాబట్టి నేను ఇప్పుడు కాట్ విలువలో రాసుకుంటా. కాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు కొసెకిన్ స్క్వేర్ θ -1 అనమాట. అంటే ఏంటి, కాట్ స్క్వేర్ ఎక్కడైతే కనబడ్డదో ఈ కాట్ స్క్వేర్ θ -1 వేసుకోండి, కొసెకిన్ స్క్వేర్ θ -1 అయ్యింది. సో అలాంటప్పుడు నాకు ఇక్కడ కాట్ ఫార్ 4ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే నేను కాట్ స్క్వేర్ హోల్ స్క్వేర్ θ అని రాసుకోవచ్చా, హోల్ స్క్వేర్ θ అని రాసుకోవచ్చా, మరియు కాట్ స్క్వేర్ θని యాజ్ ఇట్ ఈస్గా కాట్ స్క్వేర్ θ అని రాసుకోండి. ఓకేనా, కాట్ స్క్వేర్ θ ఆల్రెడీ మనకు విలువ ఎంత, కొసెకిన్ స్క్వేర్ θ -1 హోల్ స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్ θ బదులుగా ఇక్కడ ఎంత ఉందంటే మనకి కొసెకిన్ స్క్వేర్ θ -1 అనమాట. ఓకేనా, -1 అనేది ఉండడం జరిగింది. సో ఇది a - b హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ అంటే కొసెకిన్ స్క్వేర్ 4θ ప్లస్ b స్క్వేర్ అంటే 1 మైనస్ 2ab అంటే 2 అంటే కొసెకిన్ స్క్వేర్ θ ఉన్నది ఇంటూ 1 అంటే 1 ఇంకా అవసరం లేదనమాట, ప్లస్ కొసెకిన్ స్క్వేర్ θ -1 అనమాట.
ఇక్కడ చూసుకున్నట్లయితే నా కొస్కెన్ స్క్వేర్ 4 ఫార్వర్డ్ థీటా అనేది మారదండి, ఓకేనా. ఇక్కడ -2 కొస్కెన్ స్క్వేర్ ప్లస్ అంటే ఒక మైనస్ అవుతుంది అనమాట, మైనస్ కొస్కెన్ స్క్వేర్ థీటా. ఇక్కడ +1కి -1కి పోయింది ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకి ఎంత ఇచ్చాడంటే విలువ నెంబర్ 3 ఇచ్చాడనమాట. నెంబర్ 3 ఇవ్వడం జరిగింది, నెంబర్ 3. సో కొస్కెన్ స్క్వేర్ 4 ఫార్వర్డ్ థీటా మైనస్ కొస్కెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అయ్యా వచ్చిందంటే నెంబర్ 3 అనమాట. సో ఇది కూడా మనకి నెంబర్ 3 ఇచ్చింది. ఆప్షన్ మనకి బిలో, మనకి డీలో ఆన్సర్ ఉందండి. డీలో మనకి ఆన్సర్ అనేది ఉండడం జరిగింది. డి అనేది రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. సో మనం ఇప్పుడు 15 క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. కంటిన్యూగా మన నెక్స్ట్ క్లాస్లో నేను మిగతావి అంటే ఇంకా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే నాకు డైరెక్ట్గా నెంబర్కి మీరు అక్కడ 807467076636కి మీరు కూడా పెట్టి మీ డౌట్ని క్లారిఫై చేసుకోండి. ఏఎల్పి ఎగ్జామ్ అనేది దగ్గరలో పడింది కాబట్టి ప్రతి ఒక్కరూ మాక్ టెస్ట్ రాసి మీ తాలూకు డౌట్స్ ఏమైనా ఉంటే తప్పనిసరిగా క్లారిఫై చేసుకోండి. ఒకవేళ డౌట్స్ క్లారిఫై చేసుకోకుండా వెళ్ళారంటే అదే మిస్టేక్ని మీరు క్యారీ ఫార్వర్డ్ అనేది చేయడం జరుగుతుంది, ఓకేనా. మీకు ఆన్లైన్ కోర్స్ గురించి కావాలంటే సేమ్ నెంబర్కి మీరు కాల్ చేయండి, 8074670636 అండి, ఓకేనా. 8074670636 అండి. ఈ నెంబర్ కాల్ చేయండి. ఏఎల్పి తాలూకా ఆన్లైన్ అండ్ మనకి ఇంగ్లీష్ అండ్ ఆన్లైన్ కోర్స్ అనేది ఉన్నది, ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా మనకి అవైలబుల్ ఉన్నదండి, ఓకేనా. రైట్, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఒక్కరికైనా సరే షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.